ఎలక్షన్స్ 5 నెలల క్రితం జరిగింది. దానిలో ఓడినా గాని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక మనం 6 గ్యారెంటీలు ఏవైతే ప్రకటించినామో ఆ గ్యారెంటీలన్నీ కూడా మీకు అందాలని చెప్పి తిరుగుతూ ఉన్నాం. అట్లనే ఈ మే 13న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మన కాంగ్రెస్ తరఫున జగిత్యాల జీవన్ అన్న గారు నిలబడుతున్నారు. నేను ఓడినా నాకు బాధ లేదు, కానీ జీవన్ అన్న గెలిస్తే నేను గెలిచినట్టే, అన్న గెలిస్తే నేను గెలిచినట్టే. మీ గ్రామంకి ప్రతి అవసరానికి ప్రతి దానికి నేను ముందటుండి నడిపించిన. ఒక 7-8 సంవత్సరాల క్రితం మనము ఇక్కడ గుడి కట్టుకుంటే లింగమయ్య గుడి, దానికి 85,000 రూపాయలు పెట్టి పంచలోహ విగ్రహాలు చేపించిన. ఇక మీ గ్రామంలో ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా గాని నేను అన్నదానానికి బియ్యం పంపించిన. శివాజీ విగ్రహం పెట్టినాం, వందల మందికి ఆర్థిక సాయం చేసినాం. కానీ నాకు ఓడినా బాధ లేదు. మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నారు. మన గ్రామాలలో చాలా మందికి ఇండ్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. ఇవన్నీ కూడా రావాలంటే రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మీ గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తే మీకు ఏవైతే హామీలు ఇచ్చినామో ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్లు నింపినరో అవన్నీ కూడా ఇయ్యడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా చేతి గుర్తుకి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా. మళ్ళీ మొన్నట్లాగా జరిగితే మాత్రం మళ్ళీ నష్టం జరుగుతుంది. నేను పిప్రి గ్రామం రావడం జరిగిందమ్మా. మిత్రుడు వినయ్ రెడ్డి గారు అంటే వాస్తవంగా పోయిన ఎమ్మెల్యే ఓటప్పుడు మనకి ఎప్పుడు ఆపదల సంపదలు అందుబాటులో ఉండేటోడు వినయ్ రెడ్డి తల్లి. కానీ ఏమైపోయిందంటే అసలు గారికి చివరిగా పాపం ఆయనకు అన్యాయం అయిందమ్మా. నిజమాబా 10 ఏళ్ళకెళ్ళి ఊరు పట్టుకొని ఏదైతుందో ఇలా 100 రోజులు అంటావు కదా తల్లి, అత్త 50 రోజులు చేయాలి, కోడలు 50 రోజులు చేయాలి. వాళ్ళ కారణం వాళ్ళకి వస్తుంది అనుకో, కోడలకు 100 రోజుల పని దొరుకుద్ది, అత్త 100 రోజుల పని దొరుకుద్ది. నిజమాబద్ధం తల్లి, మీరు ఆలోచన చేయండి అబ్బా. నేను చెప్తున్నా ఇవాళ వినయరెడ్డికి, నువ్వు ఓడిపోయినని బాధపడు కాదు. ఇలా రాష్ట్రంలో అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పించాల్సిన బాధ్యత